తిరుపతిలో రాజకీయ విమర్శలు మరింత ముదిరాయి. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తిరుపతి కలెక్టర్ను భూమన అవహేళనగా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. అవహేళనగా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. మాజీ తిరుపతి ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఐఏఎస్ని అంత ఘోరంగా మాట్లాడటం, తిరుపతి కలెక్టర్ గారిని, మా ఇన్ఛార్జ్ మంత్రి గారిని ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. అదేవిధంగా ఒక కలెక్టర్ని డాకు మంగల్ సింగ్ అనేసని చెప్పటం అది ఎంతవరకు కరెక్టు? వెంకటేశ్వర ప్రసాద్ అనే అతను దాంట్లో ఎవరైతే ఆ పట్టా ల్యాండ్స్లో ఇల్లీగల్గా రోడ్డు వేశారని చెప్పి అతను కంప్లైంట్ పెట్టిన తర్వాత అప్పుడు ఇతన్ని మనకు ఫస్ట్ విక్టిమ్గా చేర్చటం, అప్పుడు కలెక్టర్ గారిని ఎడిట్ చేయటం. ఎందుకంటే మనకు ఫస్ట్ మెయిన్ విక్టిమ్ ఎవరు ఉంటారో వాళ్ళు మొదట విక్టిమ్కి వస్తారు కాబట్టి ఆ క్రమంలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దానికన్నీ కూడా అందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా మీకు ఎవిడెన్స్ ఇస్తాం. తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ బిడ్డ పుట్టిన తర్వాత తాజ్లో ఒక ఫంక్షన్ చేసి